నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. అసలు కవిత సొంత పార్టీపై ఎందుకు తిరుగుబాటు చేశారు? కన్న తండ్రినే ప్రశ్నిస్తూ ఎందుకు లేఖాస్త్రం సంధించింది? పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖ బయటకెలా వచ్చింది? లేదా కావాలనే ఆ లేఖను లీక్ చేశారా? కవితను పొమ్మన లేక పొగబెట్టబోతున్నారా? లేక పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె ఆవేదనను ఈ లేఖ ద్వారా చెప్పకనే చెప్పారా? లేక సొంత కుంపటి పెట్టుకోవడానికే తిరుగుబావుట ఎగరవేస్తున్నట్లు ప్రత్యక్షంగా ప్రకటించిందా? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అందరి మదిలో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు ఉన్నట్లు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా స్పష్టమైంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటుంటారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లో ఓడిపోయి రచ్చ గెలిచినట్లుంది ప్రస్తుత వ్యవహారం. అవును, నిజంగా కేసీఆర్ కు ప్రస్తుతం కవిత వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పని కట్టుకుని మరీ కవిత అధికార పార్టీకి, రాజకీయ ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినట్లయింది. సొంత పార్టీ వ్యవహార శైలిపై, కన్నతండ్రి తీరుపై ఆమె సంధించిన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇదంతా వరంగల్ సభతోనే తన కుటుంబంలో చీలిక వచ్చిందా అన్న అనుమానాలకు తావు తీస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కవితకు సైతం ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాగృతి సంఘంతో కవిత ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టింది. అలా పలుమార్లు మంచి ఫలితాలు సైతం అందుకుంది. దీంతో కవితకు సైతం పార్టీ నడిపించేందుకు సత్తా ఉందని తన కవిత వర్గ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారడం గాని, లేదంటే కొత్త పార్టీ పెట్టడం గాని జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా తెలంగాణ పేరు వచ్చే విధంగా గాని, లేదంటే తెలంగాణ ఆనవాళ్లు ఉండేటట్లు చూసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక ఇప్పటికే కవితకు తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా జాగృతితో తెలంగాణ కరడు, సంస్కృతి కార్యక్రమాలు చేపట్టి యువతలో ప్రేరణ ఉంటుంది. దీంతో కవితకు సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీ పెట్టే అవకాశమూ లేకపోలేదు. ఇక కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా రేపు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందా అనేది వేచి చూడాలి. అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు, దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారా? ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళడం,
బావ బామరుదులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతందుకు పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈరోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి అట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలేదు. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఆయన మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్తాడు, 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ రావుతో ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే, ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ మెర్జీ చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మొన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. కవిత చెప్పినా, కేసీఆర్ చెప్పినా, మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎండార్సీ చేసినందుకు కవిత